ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఇలారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్న జీవం కలిగిన దేవుడు అనుక్షణం తోడుగా ఉంటూ మనల్ని ఆదరిస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూస్తే సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలో సరళము చేయును. జాగ్రత్తగా వినాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము. నీ అధికారం దేవుడు మనకి దీవించాలి, ఆశీర్వదించాలంటే ఆయన అధికారం కింద మనం పనిచేయాలి. ఈ లోకంలో చాలామంది అధికారులు మనకు ఉంటారు. మనం అనుకుంటాం పలానా వాళ్ళు మా అధికారి, లేదా పలానా ఎంఏ గారు, ఎంపీ గారు, లేకపోతే ఎమ్మెల్యే గారు, లేకపోతే పలానా నాయకుడు, పలానా పెద్దవాళ్ళు, పెద్ద ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మాకు ఉన్నారు అధికారులుగా, మాకు పర్వాలేదు అని ఒకవేళ అనుకుంటే ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మనకి నిజమైన అధికారి, మన కాపాడే అధికారి, మనల్ని దీవించే అధికారి యేసుక్రీస్తు వారిని సంగతి మర్చిపోకూడదు. మన దేవుడే మనకి అధికారి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అయ్యా, నా ప్రవర్తన అంతా మీ చేతుల్లో పెడుతున్నాను, నా జీవితం మీ చేతుల్లో పెడుతున్నాను, నా యొక్క సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. మార్గం సరళం చేస్తాడు ఆయన. అడ్లు ఆటంకాలు తొలగించేస్తాడు, ఇబ్బందులు తొలగించేస్తాడు, సమస్యలు తొలగించేస్తాడు, అన్నీ తొలగించేసి మార్గాన్ని సరళం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీవు అధికారిగా ఉండడం కాదు కానీ, లేదా నువ్వు అధికారులు నీకు ఉన్నారని కానీ అధికారులు నాకు ఉండడం వల్ల నాకు బలం ఉందని కాదు కానీ నిజమైన అధికారి ఎవరో మనకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉదయకాలం యేసుని స్వరం ద్వారా దేవుని వాక్యించున్న ఆ ప్రియ దేవుని బిడ్డ, ఎవరో నీ అధికారి? యేసయ్య అధికారి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలో సరళం చేయును. సామెతలు 3:6. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. గమనించాలి పిల్లారా, నువ్వు ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకున్నావు, అయ్యా నా కుటుంబం నడిపించడం నీ చేతుల్లో ఉంది, నా జీవితం నీ చేతుల్లో ఉంది, నేను సమస్తం మీకే అప్పచెప్పుతున్నా, మీరు ఎలా నడిపిస్తారో నడిపించడని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు జీవం కలిగిన దేవుడు ఇస్ ద లివింగ్ గాడ్. ఖచ్చితంగా ఆయన అధికారాన్ని వచ్చేసినప్పుడు ఆయన నడిపిస్తాడు. గమనించాలి, త్రోవను సరళం చేస్తాడు. అది ఎంత పెద్ద ఆటంక త్రోవ అయినా సరే, ఎంత పెద్ద భయంకరమైన త్రోవ అయినా సరే, దాన్ని లెవెల్ చేసే ప్రభు నీకున్నాడని సంగతిని మర్చిపోవద్దు. నువ్వు అనుకుంటావు ఈ త్రోవ ఎలా దాటాలి, ఈ దారి ఎలా దాటాలి, ఈ సరళం ఎప్పుడవుతుంది, ఈ మార్గం ఎప్పుడవుతుంది, ఎప్పుడు ఇలాగే ఉంటుందా? కాదు 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 ఆయన సరళం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే చేతి కిందకు వచ్చావో, ఆయన అధికారం కిందకు వచ్చావో, ఆయనకి లోబడ్డావో, ఆయన మాట వింటున్నావో, ఆయన నాకు కావాలంటున్నావో, అప్పుడు ఖచ్చితంగా ప్రభు దిగొచ్చి నీ మార్గాన్ని సరళం చేస్తాడు. గమనించాలి ప్రియులారా, ఖచ్చితంగా సరళం చేస్తాడు. ఉదయకాలం దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డ, రిమెంబర్ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఈ నెవర్ లీవ్ యూ. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఇశ్రాయేల్ గొడవ చేసేసారు, అయ్యా మేము చచ్చిపోతాం, మేము బ్రతకం, అక్కడ చచ్చిపోతాం కదా ఐగుప్తు దేశంలో, ఇక్కడ చంపేస్తున్నాను అని మోషే మీద సణుక్కున్నారు. ఎందుకంటే వారికి త్రోవ సరళంగా లేదు. ఎర్ర సముద్రం వెనకాల ఐగుప్తు మహారాజు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొన్నిసార్లు మన జీవితం అలాగే ఉంటుంది. ఎదరికి వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలియదు, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో తెలియదు, ఎవరిని పలకరించాలో ఎవరిని పలకరించకూడదో తెలియదు. అయోమయ స్థితిలో మనం పడిపోతుంటాం. ఈ యొక్క ఇశ్రాయేల్ లాగా ఇశ్రాయేల్ కూడా అదే జరిగింది. వెనకాల ఆడు, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాల ఆ ఫరో, ఎర్ర సముద్రం. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తికమకమైపోతున్నారు. మార్గం అడ్డొచ్చేసింది ఎర్ర సముద్రం. అయితే మోషే అంటాడు, ఊరుకోండి, ఆ మార్గాన్ని సరళం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు, మీరు ఊరుకోండి, అలా ఉండాలంటే ఊరుకొని నిలిచి చూడమన్నాడు. కాబట్టి నువ్వు అలా ఉండంతే. ఆయన అధికారాన్ని ఒప్పుకొని, ప్రభు నువ్వు ఏం చేస్తావు చేయి నాయన, నువ్వు ఎలా చేస్తావు చేయి ప్రభు, నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా ప్రవర్తన, నా కుటుంబం, నా బాధ్యత ఏదైనా నీ చేతిలో పెడుతున్నాని నువ్వు అలా నిలబడు, ఆయన సరళం చేస్తాడు. ఆయన చూసుకుంటాడు అంతా, నువ్వు అలా నిలబడు అంతే. అయ్యా నువ్వేం చేస్తావు చేయి, నీ చేతులకు అప్పచెప్తున్నా అన్నప్పుడు ప్రభు దిగి వస్తాడు. నీ మార్గాన్ని ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు చూశాను, ఎర్ర సముద్రాన్ని చూశాను, ఆ పాయలుగా ప్లేస్ని చూశాను, హోలీ ల్యాండ్లో అవన్నీ దర్శించాను. జీవం కలిగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకలాగా ఉన్నాడు. ఆనాడు ఎప్పుడో చేసాడండి, కొన్ని వేల సంవత్సరాల కింద, ఇప్పుడు చేస్తాడా? ఎప్పుడు చేస్తాడు. అప్పుడు ఎప్పుడు ఎప్పుడు దేవుడు యేసయ్య సజీవుడు, ఇస్ ద లివింగ్ గాడ్.
నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? ఇప్పుడు కూడా చేస్తాడు. కాబట్టి యేసు స్వరం కార్యక్రమం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిరాశపడద్దు, దిగులు పడద్దు. నీ మార్గం సరళం అయ్యే మార్గం రోజు వచ్చింది. ఆయన అధికారానికి నువ్వు ఒప్పేసుకో. ప్రభా, నా వల్ల ఏం కావట్లేదు అయ్యా, నా తెలివితేటలు పనిచేయట్లేదు, నా జ్ఞానం పనిచేయట్లేదు, నా బలం పనిచేయట్లేదు, నా ధనం పనిచేయట్లేదు, ఏం పనిచేయట్లేదు. ప్రభా, నీ అధికారానికి నేను లోపడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చేసావో ఇక ఆయన చూసుకుంటాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకి క్షేమ సమాచారం వచ్చేటట్లు ఆయన చేస్తాడు. కాబట్టి ఉదయకాలం యేసు స్వరం కార్యక్రమం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు మనసు మార్చుకొని పూర్తిగా ఆయన అధికారంలో పడు. ప్రభా, ఇక్కడి నుంచి నువ్వేం చేస్తావు చేయి. ప్రభా, మోషే మీద సణుక్కున్న మోషే అంటే ఊరుకోండి, ఎందుకు కంగారు పడిపోతారు మీరు? ఆ మార్గాన్ని సరళం చేస్తారు. ఎర్ర సముద్రము అంత గొప్ప సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీ మార్గాన్ని ఎందుకు సరళం చేయడు? చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపో. ఆయన మీద నమ్మకం పెట్టు. ఆయన అధికారిగా, ఆయన యజమానిగా, ఆయన నీ దేవుడిగా అంగీకరించి ముందుకు సాగిపో. అలా సాగిపోయినప్పుడు అద్భుతాలను చూస్తాం. దేవుడి మాటలు దీవించునుగా. కామెంట్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 984986490. దేవుడి మీద సమృద్ధిగా దీవించి ఆశీర్వదించింది గాక.